అందరికీ నమస్కారం. పశువుల్లో ఎదకొచ్చిన తర్వాత కట్టుసూది అంటారు కదా, ఇన్సెమినేషన్ లేదా ఎద్దును దాటించడం. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి? ఇది మాకు తెలుసులే అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగే చిన్న పొరపాటు వల్లనే మనకు పశువు అనేది చూడి నిలవకపోవడం అనే సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఏఎం పిఎం అనే రూల్ గురించి వినే ఉంటారు. ఉదయం ఎదకొస్తే సాయంత్రం సూది వేయించాలి లేదా దాటించాలి పశువుని. అలాగే అది ఆవుల్లో అయితే, అదే గేదెల్లో అయితే ఈరోజు ఉదయం ఎదకొచ్చిందంటే రేపు ఉదయం మళ్ళీ దానికి కట్టుసూది వేయించడం లేదా దున్నపోతుని దాటించడం అనేది చేయాలి. సో ఇది ఏఎం పిఎం రూల్ లేదా ఏఎం రూల్. ఇది స్టాండర్డ్ రూల్. కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు ఏంటంటే, మామూలుగా పశువులు అనేవి సాయంత్రం పూట అంటే లేట్ ఈవినింగ్ లేదా నైట్ టైం, రాత్రిపూట మనకు ఎదకొస్తాయి. ఆ ఎద స్టార్టింగ్లో తీగలు అనేవి తక్కువ వేస్తాయి. ఆ టైంలో మనం దాన్ని గమనించకపోతే మనము పశువులని మేత నుంచి తీసుకొస్తాము, షెడ్లో పెట్టేస్తాము, అవి తీగలుగా గమనించలేదు, ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకొని నిద్రపోయాము, పొద్దున్న లేచి వచ్చిన తర్వాత చూస్తే తీగ వచ్చింది అంటే దాని అర్థము పొద్దున్నే, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పొద్దున్నే తీగేసింది అని చెప్తారు. కానీ అది ముందు రోజు రాత్రి నుంచే కూడా తీగేసి ఉండొచ్చు. ఎక్కువగా రాత్రిపూటనే పశువులు ఎదలోకి వస్తాయి. కాబట్టి మీరు ఉదయాన్నే తీగ చూశారు అని అంటే ఈలోకి వచ్చింది అని మీకు అనిపిస్తే అప్పుడే ఒక సూది వేయించండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఏఎం పిఎం రూల్ ఫాలో అవ్వండి. అంటే మళ్ళీ సాయంత్రానికి ఇంకొక సూది వేయించుకోండి. సో ఇది కట్టు సమస్యలను చాలా వరకు పరిష్కరించడానికి ఒక మంచి ఐడియా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.